ముందే చీకటి ఉందంటే మా తమ్ముడు స్వరంగ మార్గంలోకి పోయి మరి ఆన్ చేస్తున్నాడు. అంటే బయటికి పోయిస్తుందా? మన చెట్ల కరేపాకు ఫ్రెష్ కలేమాకు. అయితే ఇవాళ మేమేం చేస్తున్నాం తెలుసా? చెప్పకుండా పప్పు చిల్లీ చికెన్ ఇక్కడ మెయిన్ స్పెషల్. పప్పు అనేది అది కామనే, మీకు కామన్, మాకు అది కూడా స్పెషల్. ఎందుకంటే అయితే మన వాళ్ళు అయితే అదేంటది గోంగూర పప్పు చిల్లీ చికెన్ ఛాలెంజ్ చేయమన్నారు. అయితే చాలా రోజులైంది కదా నాన్న, నేను కూడా వస్తా, నేను చేస్తా అన్నది. అయితే గోంగూర చేద్దాం అంటే గోంగూర కాదంట, చింత చిగురు. పప్పు చూడండి నా బిడ్డ. పప్పు కూడా నేను మొత్తం 7 రకాల పప్పు ఉంటది ఇందులో. పెసరపప్పు, మినపప్పు, అవును 9 రకాల పప్పుతో నేను పప్పు వాడతా. 9 రకాల పప్పులు ఏమో గానీ పప్పులు పుచ్చిపోయి ఉంటాయి. ఎప్పుడు కాదు, మంచిగా ఇవైతే అయితే చింత చిగురు ఈ డబ్బాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఎన్ని నెలలు 7 months ముట్టి కూడా లేవు. అప్పుడెప్పుడు మన చెట్లో ఊర్లో చెట్టుకి చింత చిగురు తీస్తుంటే తెప్పించండి. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 1 సంవత్సరం వాడతారు కదా మమ్మీ చింత చిగురిని. 1 year. అసలు చింతాకు వాసనే చచ్చిపోయింది. చింతాకు వాసన చచ్చిపోయింది. ఏందో వాసన వస్తుంది మమ్మీ, టీ పొడిలాగా. అయితే మామూలుగా చింతాకు ఊర్లో ఇట్లా ఎండబెట్టి పెట్టుకొని చేసుకుంటారు. చింత కొమ్మలు ఉంటాయి. చిట్టిదాన్ని అంట తీరా. ఇప్పుడు అది దాని అందం వీడియోలో కవర్ అవ్వాలని చెప్పి వచ్చింది. ఇది రావట్లేదు, నోట్తో తీసుకోపో. అయితే ఇప్పుడు వేద్దామా వద్దా మరి? ఎందుకులే ఇగో మామకు ఒకసారి చూపి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. అటు చూడు, సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. నీ ఫ్యాన్స్ ఉన్నారు అంటే నీ మీద మస్తు ఇష్టంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచిగా వాళ్ళకి హాయ్ చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ పెట్టి తల్లి. కోసమే వచ్చింది, వీడియో కోసం అయితే పొమ్మన్నా కూడా పోదు. అది నిజంగా నెయిల్ పాలిష్ మూత కోసమే వచ్చింది. తెలుసా, ఈ పప్పు చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ఇట్లా పప్పు మేము ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ పడేద్దామా? పడేయద్దు కానీ తర్వాత వేద్దాంలే అమ్మ. ఎందుకు మమ్మీ తింటాం ముందే, నీకు ఎలర్జీలు తొందరగా వస్తాయి. చింత ఎండిపోయిన చింత తెచ్చిన పులుపు అయితే చావలేదు. ఉందా అమ్మే? ఆ సామెత కరెక్టే ఉన్నట్టు. చింత తెచ్చిన పులుపు చావలే అన్నట్టు. ఎండబెట్టి పెట్టుకుంటారు కాబట్టి ఏం కాదు. కానీ చింత చిగురు పప్పు వదిలే, మామిడికాయ వేసి పప్పు చేద్దాం. అవును అమ్మ, అది బెస్ట్. అయితే ఇప్పుడు ఆ పప్పు వేసేసి పచ్చరికాయలు ఉన్నాయి చూడండి. గోంగూర పప్పు పోయి మామిడికాయ పప్పు అయింది. ఇప్పుడు గోంగూర పప్పు పోయి చింత చిగురు పప్పు. ఇది రా వీడియో. నీది ఏది ఎడిటింగ్ వీడియో ఉందాక? అన్ని రాలేగా, అన్ని రాళ్ళు కప్పలే. ఇది కూడా అంతే, రాయి కూడా వేపలేదు స్వామి. అక్క షార్ప్ చేయని కత్తిలు తెస్తుంది అమ్మాయి, షార్ప్ చేయని కత్తిలు తెస్తుంది. అది మళ్ళీ చేసుకోవాలి మనం. ఇంతసేపు దిగినాయిగా అమ్మాయి. రంపం అది. సరే రంపంతో అన్నా కట్ చేస్తా. కడిగినా ఉన్నాయి. రంపం అంత కాయగూరలో కోసినట్టే ఉంది. పప్పు అది మామిడికాయ కూడా డైరెక్ట్ ఇంట్లోనే వేస్తాం. అన్నీ వేసి ఉడకదు కదా అమ్మాయి, ఉడికిపోతుంది. వేసేమా టమాటా వేసి? మేము పప్పు తినే కాదు, అది నల్ల పప్పు కాదు, మినప్పప్పురా. నల్ల మినప్పప్పు, పొట్టు మినప్పప్పు. ఏం చేస్తామంటే ఈ రుద్దేటప్పుడు ఇవి ఎత్తేసి రుద్దమ్మా, ఎక్కువ పంటది. ఇలా ఉండేది దిగుతుంది. ఎవరు నీలాంటి నాలాంటి ఇష్టమైన వాళ్ళు ఉప్పులు తింటారు, మిగతా వాళ్ళు అది తింటారు. ఇంకా ఏందండి సంగతులు? ఏంటండి ఇంకా సంగతులు, విషయాలు? నా బిడ్డ వీడియోలో లేదని మిస్ అవుతారు బాగా. అవును, వీడియోలో లేనని మిస్ అవుతున్నారు, అందుకే వచ్చేసాను. నీ వీడియో కదా ఇది? ఎవరు పెడితే అలా వీడియో అక్కడే
నాదే అయితే అందరు లాంగ్ వీడియో అడుగుతున్నారు కాబట్టి వచ్చిన, మమ్మీది అయితే వీడియోలో కనిపిస్తలే అని అడుగుతారు కాబట్టి వచ్చిన. అయితే మేమిద్దరం క్రేజీగా మేము నవ్వేటి వీడియోలు పెడుతున్నాం కదా, అవి నా కొడుకు ప్లాన్. అందరు నన్ను అనుకుంటారు, మా తమ్ముడు ప్లాన్ వాడు అనుకుంటున్నాడు, మళ్ళా సప్పుడు ఎక్కుంటాడు. చేపించడం అంతా వాడే కర్మ క్రియాకర్త. చేపించే వాడైనా చేసేది మా అమ్మ అయినా వాడికి మించి చేస్తుంది. వాడికి మించి జీవిస్తాను నేను. కర్మ క్రియాకర్త అంట. ఫస్ట్ కర్మ అని అట్రా పిలోనేరా. ఇంకో నేను లాంగ్ వీడియోలు తీస్తలే తీయక్క అని మీరు అడుగుతారు. ఇంట్లో 2 పిల్ల పిశాచులు ఉన్నాయి, వాళ్ళని పెట్టుకొని నేను వీడియో అనేది అది అసాధ్యం. అందుకే నాకు అవ్వట్లేదు వాళ్ళతో వీడియో తీయడం. దానివల్ల అట్లా పసుపు అంతే, పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నా. చికెన్ కూడా మా తమ్ముడు తీసుకొచ్చిండు. మా తమ్ముడు నువ్వు చేస్తాను. అవును, అయితే వీడు లేదంటే ఆర్డర్. మా అక్క అన్ని ఆర్డర్ చేసుకుంటది 24 గంటలు. 24 వాజ్పేయి వచ్చిన నీ బాగా అందుబాటులో ఉన్నాడు గట్టక్క మనం చికెన్ దేనికి. పిల్లలు ఇంట్లో ఉంటున్నారంటే వాళ్ళకి సగం రోజులు చికెన్, సగం పూట చికెనే ఉండాలి. సేమ్ నా లెక్కనే. మనం అట్లా తయారు చేసినాం మరి. కానీ ఇప్పుడు ప్రోటీన్, హై ప్రోటీన్. అదే తిరగలేక ఎందుకు ఇది అవుతున్నావు అన్నీ ఉంటారు. మమ్మీ వస్తుంది చికెన్ చిల్లీ చికెన్ కోసం మిరపకాయలు. నీకైతే ఈ రోజు మండిపోతుందిరా. నాకు మమ్మీకి మస్తు ఇష్టం. అందుకే నేను కూడా ఛాలెంజ్ లో ఈ రోజు ఏమన్నా అంటే, అరే పప్పి నేను కూడా ఛాలెంజ్ చేస్తారా వస్తా అని చెప్పి అన్నా. వాడు ఏమన్నాడంటే, నువ్వు ఛాలెంజ్ లోకి వచ్చినావు అంటే అది ఛాలెంజే కాదు, అయిపోయిందిలే అవుట్. ఇంకా నిన్న బోటి కూర అయితే నా బిడ్డ మస్తు మిస్ అయింది. మా మమ్మీ తింటా అబ్బా చెప్తుంది ఈ రోజు మస్తు చేసిన అని. మా తమ్ముడు ఇంకో పక్క చెప్తున్నాడు, అబ్బా ఎంత బాగుంది, బోటి తినాలని ఉంది, అదే వండుతుంటేనే తినబుద్ధి అయిందంట ఆడికి. నిజానికి మా తమ్ముడు అసలు బోటి ఇంట్లో తిననే తినడు అంతగా. వాడికి తలకాయ కూర కాళ్ళంటే ఇష్టం. నిన్న మాత్రం తిన్నాడంట. మా మమ్మీని అదే అడిగిన, తిన్నాడా మమ్మీ డాడీని? మంచిగా తిన్నాడంట. చిల్లీ చికెన్ కి పెట్టేసిన నేను గిన్నె. ఇది చూసిరా ఎంత బాగుందో, అందరు అడుగుతుంటారు నన్ను ఫిల్టర్ చేయండి. మనం స్టీల్ది వేడి నూనె మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో పోసినాం అనుకో వడగట్టేస్తుంది. ఇదే తర్వాత మంచిగా నా దగ్గర ఈ సుతారాలు ఏముండవు. తర్వాత ఇట్లా పోయచ్చు. ఇట్లా ఈ లింక్ ఇస్తా నేను మీకు. మా అక్క స్టవ్ చక్కగా ఉండదు కానీ దానిపైన వేసే నూనె బాగుంటది. అందులో నూనె చక్కగా ఉండదు కానీ అక్క అందులో నూనె ఎట్లుంటది తెలుసా అమ్మే? అది 10-20 సార్లు చేసినట్టు ఉంటది నూనె కర్రెగా. ఆ నూనె పోసి డబ్బా మాత్రం నీట్ గా అయితే ఎగ్గుంటది, కర్రెగా ఉంటది అంటున్నాడు. ఉండు అట్లనే ఉండు, బంగారు ఉండిలో ఒక నిమిషం అట్లనే ఉండు. 25 పైసా వేస్తుంది. ఈ నూనె ఎట్లుంది? కర్రెగా లేదు. ఆ కర్రెగా ఆముదం నూనె. నువ్వు ఆముదం వాడుతున్నావు అయితే వంటలా? ఆముదం నూనె కాదు, ఆవాల నూనె. ఆవాల నూనె వాడుతున్నావు అయితే వంటలా? మరి వాడక వాడని అవన్నీ నమ్మేరా ఇంత. ఎందుకు నూడిల్స్ షాప్ లో ఎట్లుంటది కర్రీగా అట్లుంటది మా అక్క దగ్గర నూనె. ఇప్పుడంటే ఫ్రెష్ గా పోసింది. అంత లేదు, ఇది కూడా కోల్డ్ ప్రెస్, వుడ్ ప్రెస్ పల్లి నూనె. వుడ్ ప్రెస్ పల్లి నూనె మంచిది. ఈ మధ్య మస్తు మన సబ్స్క్రైబర్లను కూడా హెల్దీగా ఉంచుదాం అక్క. అయితే ఉంచుదాం రా, మనం మంచిగా ఏదైనా ఆలోచించి మన సబ్స్క్రైబర్ల కోసం ఏదైనా మనము అదే హెల్దీ చాలా మంచిది. హెల్దీ మంచిది కాకపోతే కాదు, హెల్దీ ఆరోగ్యానికి మంచిదంటారా? అట్లాగా మంచిదిరా. అంటే నూనెలు ప్యూర్ వాడడం, ఆ బ్రౌన్ రైస్ కూడా వాడడం. ఇప్పుడు నేను అన్న 9 రకాల పప్పు, ఇట్లా మేము ఇది వాడుతున్నప్పటికీ ఇట్లా అన్ని ఇట్లా ఫాలో అవుతుంటాం అనమాట. చికెన్ బలి తెచ్చుకోగలను. వాడి దగ్గర పోయి మామూలుగా వేరే వాళ్ళు అయితే బిర్యానీ కట్టు, కర్రీ కట్టు, ఫ్రై కట్టు ఉంటాయి అమ్మాయి. మనది ఏం కట్టు తెలుసా అమ్మాయి? ట్రైబల్ కట్. ఇక్కడ ఏం లే అండి, చిల్లీ చికెన్ అంటే మిరపకాయలు,
చీలికలు చేసి కరేపాకు చాలా మిరపకాయలు వేసేసి అంతే. అంటే మా స్టైల్ చిల్లీ చికెన్. మా స్టైల్ చిల్లీ చికెన్. ఉల్లిగడ్డ ఏమవుతుంది పసుపేనా పప్పు ఫైనల్గా ఇది నిమ్మరసం వేయడం అంతే. జస్ట్ చిల్లీ చికెన్ అంతే. అందులో కారపొడి కూడా ఉండదు. చిల్లీలు చికెన్ అంతే. చిల్లీలు చికెన్ కరేపాకు ఆ ఫ్లేవర్. ఎల్లిపాయలు ఉంటే ఒక ఎల్లిపాయ వస్తలే మంచిగా. మిరపకాయలు ఏం వాసన వస్తుంది? పచ్చిమిరపకాయలు వాసన ఎంత మంచిగా వస్తుంది. మూత పెట్టేస్తాను. దంచేనా అమ్మ కచ్చపచ్చగా? వద్దులనా రోలో ఓర్వాక తెచ్చుకున్నాను ఆ రోజుని. నిజమే. ఇది మా తమ్ముడు కొనుక్కున్నాడు. ఎందుకు తెలుసా? వాడు పాపం దంచే వీడియోలు చేస్తుండే కొన్ని రోజులు దంచిండు అప్పట్లో 4 దంచి. అది కూడా మా అక్క కోసమే. అది కూడా మా అక్క కోసం నేను మా అక్క ఛానల్ ఇప్పుడు దంచిండా. ఆ ఛానల్ ఉండేది మనదే, అందిటాస్ వరల్డ్ ఇప్పుడు ఉంది కదా, అది ఆ ఛానల్. వాడిచ్చిన ఛానలే, వాడివే ఉంటాయి అన్ని దాంట్లో. అంటే 2000 సబ్స్క్రైబర్లని నేను కష్టపడి తెచ్చిన. జీమెయిల్ ఐడి నాదిలే గానీ అదే వాడు అవన్నీ మా తమ్ముడివే. అయితే ఇదే రోల్లో వాడు కష్టపడి దంచి సంవత్సరం పాటు దంచి రోజు 200-300 500 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా పెట్టి రాత్రి అనక పగలనక చాక్లెట్లు అన్ని చాక్లెట్లు, నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి లాలీపాప్. కానీ ఆ ఆర్గానిక్ సబ్స్క్రైబర్ నేను అంతా అంటే ఆ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళే 0 నుంచి 2000 వరకు తెచ్చిన. కొంతమంది 1000-2000 ఏంటంటే 1000-2000 సబ్స్క్రైబర్లని ఇట్లా ఫేక్ గా వేరే వీడియోలు ఏదో డౌన్లోడ్ చేసి పెట్టడం ఇట్లా కాకుండా మన సొంత కంటెంట్ నుంచి వచ్చినాయి. కష్టపడి చాలా రోజులు అంటే వేరే వాళ్ళవి ఇప్పుడు మనం కొంతమంది ట్రోల్ చేస్తుంటారు అట్లా ఇట్లా. ఆ ట్రోల్ ఏంటంటే ఎవరో ఫేస్ చూసి వచ్చాయి మమ్మల్ని. మాత్రం తెచ్చుకోలేము అక్క. ఇది తెచ్చుకుంది అందుకే దానికి నేను సెట్ కాను. అవును రాయి ఇప్పుడు ల్యాండ్ లో ఉండేది అదే రాయి. చిన్నది ఉంచుకుంది. ఈడుండే చిన్నది తీసుకొని ఆడేసేసి ఆ పెద్దది తెచ్చుకో. రోల్ ఇది చిన్నది ఉండే, ఈ చిన్న రుబ్బురాయికి రోల్ చిన్నది ఉండే. మా తమ్ముడు రుద్ది దీన్ని ఇంత స్నానం చేసిండే తెలుసా. ఇంత పెద్ద హోల్ లేకుంటుండే అప్పుడు ఫస్ట్. ఇదేమో నా బిడ్డ చిన్న రోల్. ఇది బాగుంది ముద్దుగా ఇది ఉంచుకున్నది. ఇది బాగుంది ఇది తెచ్చుకుంది. అందులో వీడు రుద్ది ఇట్లా రుద్దేటోడు, పేస్ట్ చేసేటోడు, ఏదైనా పేస్ట్ చేసేటోడు. లాలీపాప్లను కూడా పేస్ట్ చేసేటోడు ఆ కంటెంట్ తోని. వాడు కనబడకపోయాడు వీడియోలో, ఓన్లీ ఆ చెయ్యి ఆ రోలు అదే కనిపిస్తుండే. వాడికి ఏంటంటే వాడికి నా నుంచి లాగా ఇట్లా నా కోసం తెచ్చిండు కదా కాబట్టి వాడు కనబడకపోయేది. వాడు ఫస్ట్ నుంచి వాడు కనబడి వాడికి ఇష్టమే ఉండకపోయేది. మమ్మీ ఎందుకు ఇట్లా చిల్లుతున్నావు నడుస్తున్నావు చిల్లుతున్నావు అందుకుంటాం పప్పులో. నేను నా బిడ్డ నుండి ఏగింది మా వేసేద్దాం ఇంకా చికెన్ ఒక్కొక్క పీసే. ఉప్పేసినావమ్మా? వేసినావు లైట్గా అంటే ఎక్కువ వేయక మమ్మీ. నేను వేస్తాలే, నువ్వు వేసినావా అని. వేసినావు కానీ అంతటి సరిపోయింది. మరి దేని సరిపడేసు? పెట్టేది నేనైనా అందులో మా మమ్మీ ఎక్కువ ఉంటుంది. వండేది మమ్మీ కాబట్టి వంటలు నీకు వస్తాయి. మమ్మీ కంటే డబ్బులు ఉన్నది అక్క. అవునా? నేను మంచి షుగర్ పెట్టినావా? నిజానికి మమ్మీ కంటే డబ్బులే కదా ఉన్నా. అంత లేదు, ఇది కలుపు అమ్మా. ఇగో మా మమ్మీ నేర్పించిన స్నేక్ లాంగ్వేజ్ ఇగో ఇదే. మాకు ఇప్పుడు అడగలేక చెప్పలేక వీడియో ఉందని చెప్పి మా మమ్మీ కనబడుతుంది వీడియోలో అని చెప్పి మా మమ్మీకి అర్థమైనట్టు అన్నది.
మా అమ్మ అర్థం చేసుకుని ఇంకా దా కలుపుదా అన్నట్టు మా మమ్మీ ఇటు పంపించి మా అమ్మ అటు పోయింది. చూసారా ఈ లాంగ్వేజ్ నేర్పించింది మా ఈ లాంగ్వేజ్ కాదు, మా తమ్ముడు చూసిరా ఇట్లా ఉంటాడు. ఎంత కంత్రిగాడు అంటే వీడు, మస్తు కంత్రిగాడు. మనకేందంటే హిందీ అర్థమై మాట్లాడడానికి రాదన్నట్టు. నాకు మా మమ్మీ వాళ్ళ లాంగ్వేజ్ వస్తుంది కానీ అర్థమవుతుంది కానీ నేను చేయలేను. అది ఇది అవుతుంటది. ఈ లోపు మళ్ళీ ఒక చిన్న ఇది అన్ని కడిగేసి బియ్యం పెట్టేసి కనిపిస్తుంది. ఎందుకు అప్పటి వరకు ఏదైనా మాట్లాడరాదు? అక్కకి ఇప్పటికే టంగు టంగు అవుతుంది మాట్లాడలేక. ఏందిరా ఈ వీడియో, ల్యాండ్ లో కూర్చుంటే ఎక్కడ లేని ముచ్చటని తెలుసా? ఇప్పుడు అసలు గమ్మున అట్లున్నా ఎందుకు? ఇగో ఎవరో కామెంట్ పెట్టుండా, ఏమన్నా అంటే పెడతామంటే ఇట్లా చెప్పక మమ్మీ అది అని అంటది. అయితే పెట్టుంటే వాళ్ళ అమ్మ చూస్తే ఏమో ఇంకా ఆమె అయితే ఇక ఊరుకోదు మొత్తుకుంటుంటది అని చెప్పి చెప్పింది. మాక్సిమం అండి మీరు చూడండి అలాంటి కామెంట్లు ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అది ఎందుకు అర్థం కాదు, ఇంక మీరే చెప్పాలి. అది ఎందుకు అర్థం కాదు. అంటే మెజారిటీ పీపుల్ ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడున్నా ఒకరు మగవాళ్ళు ఉంటారు. అంటే ఇట్లా పెట్టగానే ఇట్లా పెడతారు. అయితే అండి మా దాంట్లో మగవాళ్ళు అంత పెద్దగా ఎవరేం పెట్టరు. మహా అంటే ఎంత తింటారు మీరు అని అంటారు తప్ప మరీ పర్సనల్ వస్తారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు మీ మమ్మీ వాళ్ళతోనే ఉంటావా, ఎప్పుడు మీ తమ్ముడేనా, ఇంకోటి ఇప్పుడు మీ తమ్ముడు గురించి అంత ప్రేమగా చెప్పడం కాదు, పెళ్ళైనాక చెప్పు అంటే మీరు చూస్తూనే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. మారదు, వాడికి పెళ్ళైనాక రేపు మీ తమ్ముడు పిల్లలు పెళ్లికి రానిర్రి అప్పుడు చూద్దాం అంటారు. అనేవాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఏమంటారు అక్క? ఇంకోటి మీ పిల్లలంటే మీకు కోపం రాదేమో, నా పిల్లలంటే నాకు మండుతుంది, కింద నుంచి పైదాకా మండిపోతుంది, దగస్మాత్ అయిపోతా. నన్ను ఏదైనా అన్నా కూడా నేను లైట్ తీసుకుంటా. గానీ పిల్లల్ని అది కూడా ఏదన్నా గట్టి రీజన్ ఉంటే ఇగో ఇదే అని మాట్లాడినా ఓకే. అసలు ఏ రీజన్ ఉండదు. నా పిల్లలు ఏదో వాళ్ళు కష్టపడి నా బిడ్డది వీడియోలు పెట్టుకుంటుంది, వాడు కూడా ఏదో ఉంటున్నాడు పెట్టుకుంటున్నారు. మనకు నచ్చితే చూడాలి, లేకపోతే వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఏదో పర్సనల్ గా వాళ్ళని అనేస్తుంటే అనకుండా ఎందుకుంటా చెప్పండి. నేను ఖచ్చితంగా ఉంటాను. నా పిల్లలు అంటే నేను ఊరుకోను, మీరు ఊరుకుంటారేమో గానీ ఏ తల్లైనా ఊరుకోదు. అట్లా మీరు ఊరుకున్నారంటే తల్లే కాదు, మీరు అట్లా ఒకవేళ ఊరుకున్నారంటే తల్లే కాదు. ఇక నా పిల్లలు అంటే మాత్రం నేనైతే ఊరుకోను. అసలు మస్తు మందికి ఎందుకులే ఉంటారు కానీ అందరూ వెళ్ళిపోయారు అసలు అలాంటి వాళ్ళు. అసలు మొన్న కూడా ఒక కామెంట్ ఏదో పెట్టినుండే అబ్బి, నేను పెట్టుకునేదానికి మా బ్యాడ్ కామెంట్ ఇట్లా అని. వాళ్ళే ఇంక మన వాళ్ళే ఇట్లా రివర్స్ అయ్యారు. ఇంకా వాళ్ళే డిలీట్ చేసుకుని వెళ్ళిపోయారు. మా కొన్ని కామెంట్స్ ఎవరైనా నెగిటివ్ పెడితే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్నారు, ఇంకా 5 మంది రియాక్టింగ్ మెసేజ్ రాగానే ఇంక వెళ్ళిపోతారు వాళ్ళు తీసేసి. నేనైతే ఈ మధ్య అది షాక్ అవుతున్నామ్మా నిజంగా. అసలు ఇష్టపడేటోళ్ళు ఎంత మంది వచ్చిరో. అమ్మ మీ మాటలు ఇష్టం, అంజిత అంటే మాకు ఇష్టం, బాబు అంటే మాకు ఇష్టం, మీ ఫ్యామిలీ మాకు ఇష్టం, మా ఫ్యామిలీ లాగా ఉంటది అది ఇది అని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని ఓన్ చేసుకురు కాబట్టి మీరు అంత ఇష్టపడతారు. అది నువ్వు చేస్తా ఉండి నేను అడిగేస్తా, అడిగేసి ఇస్తా. అది కలిపెట్టి మన పెద్ద పెట్టి మన సిమ్లో ఏం పెట్టకు, అట్లా పెట్టకపోతే గిన్నె మందంగా ఉంది కదా అయిపోతుంది. చిల్లీ చికెన్ అంటే ఓన్లీ చిల్లీ అండి, చిల్లీ కరివేపాకు ఎల్లిపాయ అంతే, ఎల్లిపాయ ఉప్పు పసుపు. ఆ ఎల్లిపాయ ఎందుకంటే మనకు కౌసాసం రాకుండా ఎల్లిపాయ. కొంతమంది అల్లమెల్లిగడ్డ అంటారు కదా. ఇప్పుడు మనం మటన్ ఫ్రై చేసినా, చికెన్ ఫ్రై చేసినా మొత్తం ఎల్లిపాయ చాలు ఫ్రైలో. ఈ ఒట్టిమిరపకాయలు కొంచెం ధనియాలు వేసేసి, లేదా మొత్తం ఒట్టిమిరపకాయలే అట్లనే కచ్చివి యాల్సిన అవసరం లే. ఎండుమిరపకాయలు అట్లనే దంచేసి అలా ఎల్లిపాయ కొట్టి వేయండి మటన్లో. ఫస్ట్ మటన్లో నీరు ఎగిరిపోయే వరకు ఉడికించి, తర్వాత ఆయిల్ వేసి బాగా డ్రైగా వేయించి, ఎండుమిరపకాయలు ఉత్తి అట్లనే నలగొట్టి యాన్సర్ కూడా అవసరం లే, పచ్చి ఎండుమిరపకాయలే నలగొట్టి ఎల్లిపాయ వేసి వేసి చూడండి. 15 రోజులు నెల అట్లా ఉంటుంది వేయించిన కూర మటన్. మా అమ్మ అట్లా వేస్తుండే. మటన్ 15 days ఉంటది అంటే కూడా దానికి కూడా ఆశ్చర్యం. నిజానికి ఉంటది. మా ఇండ్లలో ఎవరు ఫంక్షన్లు చేసుకున్నా కొంచెం అంటే ఇంకా ఇది వెలుగుతుంది అని అనుకున్నప్పుడు మెత్తటి మటన్
అంటే బోన్లెస్ మిగులుతుందనే కాదు, మేము చేసిన దాంట్లో ఇప్పుడు ఒకటి పడే కాడ రెండు కోస్తారు, కోసి అందులో బోన్లెస్ ఇట్లా ఫ్రై చేసి పెడతారు. అది మొత్తం డ్రై అయిపోయే వరకు అది చేసే విధానం ఉంటది. అట్లాగే చేస్తే మాత్రం నిజంగా 15 days అయినా బయట పెట్టినా ఉంటది. బాగా వేయించి ఫ్రిడ్జ్ లో పెట్టరు, బయట పెట్టినా 15 days ఉంటది. ఇక 2 ముక్కలు ఉంటే చాలా ముద్ద సంగటి మింగేయచ్చు, మస్తుంటది. మా మమ్మీ కూడా చేస్తుంది అట్లా, ఎప్పుడన్నా యాటను కోసినప్పుడు అట్లనే ఒటిమిరపకాయలు పౌడర్ వేసినా మస్తుంటది. కాకపోతే ఇది మనం స్టాక్ ఉండాలంటే కనీసం వారం ఉండాలంటే చికెన్ ముక్కలు కట్ చేసి నూనెలో తేవాలి, డ్రై చికెన్ చేయాలి మొత్తం. మనం పకోడీ అంటున్నాం, పచ్చడికి ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుని వెళ్ళిపోయే కారం కొట్టేస్తే వారం 10 రోజులు ఉంటుంది చికెన్ కూడా. మా అమ్మ అలాంటివన్నీ చేస్తుంది, కాకపోతే మేము అన్ని రోజులు ఉంచాం, ఎందుకంటే మాకు ఒక్క రోజులు అన్ని కథం అయిపోతుంది. సొమ్ము అన్నీ ఉంది. ఈరోజు అసలు వీడియో ఏందో ఏమో అండి, మేము మా తమ్ముడు ఇట్లా అన్నాడు, ఎక్కువ అడుగుతున్నారు మేము ఛాలెంజ్ చేద్దాము అని. సరే ఛాలెంజ్ చేస్తున్నాం కదరా, రెసిపీ కూడా పెడదాము. అది కాక చాలా మంది వీడియోస్ కనిపిస్తలేవు అంటున్నారు, ఇట్లా అంటున్నారు, వీడియో కూడా తీద్దాం, కొంచెం ఇంటరాక్షన్ లాగా ఉంటది అన్నట్టు అనుకున్నా. మాకు డ్రెస్ నచ్చిందా అయితే మాకు ట్యాగ్ చేస్తుంది, వెళ్ళి తీసుకోరు. ఈ కడాయి నచ్చిందా అయితే ట్యాగ్ చేస్తుంది, వెళ్ళి చూడండి. ఈ మైక్రోవేవ్ నచ్చిందా, ఇది కుండ, ఆ జ్యూసర్, ఈ డబ్బాలు పనికిరాని ఇంత సామాను, ఇగో ఇది ఇంత సామాను, చికెన్ అంటున్నా, కిచెన్ టూర్ చేస్తున్నావురా. ఇవన్నీ ఈడ మీకు కనిపించే సామాన్లు ఏది కావాలన్నా కూడా ఇందులో ట్యాగ్ లిస్ట్ లో ఉంటది, వెళ్ళిపోయి తీసేసుకోండి. 100 ప్రోడక్ట్లు ఉంటే వెళ్ళిపోయి కొనేసేయండి. చూపిస్తున్నావు వచ్చి ఏం చేస్తారు వీళ్ళు, నేనేం చూపిస్తున్నా. మన సబ్స్క్రైబర్లు వాళ్ళకి 3D వ్యూ ఉండాలి అమ్మాయి, అంటే ఏదో డిస్కస్ చేస్తారు అసలు ఏం చేస్తుంది ఇక్కడ అని. ఇట్లా టమాటో దీనికి అయితే యాపిల్ ఇష్టము, యాపిల్ కాస్తలే టమాటో తెప్పిస్తాలే, తాత వచ్చినప్పుడు తెమ్మంటలే. నువ్వే చెప్పు వచ్చినప్పుడు వస్తుంది పో. నాన్న నువ్వయ్యాది నీకు కాళ్ళు ఓపెన్ చేసి పో, కాళ్ళు ఓపెన్ చేస్తే పో. నేను ఆ హిస్టరీలో ఉంటుంది చూడు ఎన్ని. ఇంతసేపు బియ్యం కడుక్కుంటూ ఆలోచించింది మా అక్క ఏం మాట్లాడతామని. ఇప్పుడు వస్తుంది తీసి మాట్లాడక, ఇక ప్రిపేర్ అయినావు కదా. నా వీడియో అసలు ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నానో ఒక ఎడ్డి దానిలా కనిపిస్తుండే చంలో. ఎడితే మరి 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఎడి వీడియోలు ఇట్లుంటాయా? నేను అదే కదా చెప్తున్నా, నేను అసలు ఏందో కానీ మన సబ్స్క్రైబర్లకు మా అక్క ఎప్పుడు ఇట్లా ఓపెన్ హార్ట్, అంటే ఏమున్నా నేచురల్ గా ఇట్లే ఉంటది. పాచిమొక్కలు వేసుకొని 10 లక్ష సబ్స్క్రైబర్లు రాగానే ఫేస్ మార్చేసి ఎవర్రా హీరోయినా లేదా యూట్యూబరా అనుకుంటారు రియల్ రేపు. అలాంటిది మా అక్క చూడరు, అదే పాచిపోయిన ముఖం. 10 లక్షల సబ్స్క్రైబర్లు అయినా ఎంత డౌన్ టు స్కై. హౌసెస్ అయినా కూడా అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. చిన్న హౌస్ లో రెంట్కుంటే ఇంకా పెద్ద హౌస్ లో వెంటనే రెంట్కి వెళ్ళిపోవడం, బాగా అంతా మాడిఫికేషన్ చేసేసి లైటింగ్స్ పెట్టేసి అసలు సెటప్ చేసి పడేస్తున్నారు. అంటే ఇదే మెయిన్ ఇది అన్నట్టు. ఇంకంటే బతుకుతీరు మొత్తం వల్లనే యూట్యూబ్ లోనే ఇక దీంట్లోనే మనం చేసుకోవాలి కదా అని ఇంట్లోతో సహా మార్చేస్తారు. లైఫ్ స్టైల్ మారిపోయి మంచిగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ యూట్యూబ్ లో ఎవరైనా అండి సక్సెస్ కానంత వరకు ఇట్లుండి సక్సెస్ అయినాక ఆ బిఫోర్ ఆఫ్టర్ చూస్తే చాలా వేరియేషన్ మారిపోతుంది. ముందు మంచిగున్నాం, ఇప్పుడు లత్కొరగా అయిపోతున్నాం చెప్పాలంటే. ఇంకోటి మా హౌసెస్ ఏమో ఓన్, మేము టక్కమని మేము మార్చలేము. ఇంకోటి చేపించుకుంటామేమో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లున్నా మాకు కూడా పెద్ద ఇట్లుంది కానీ మాది ఉంటే పెద్దగా ఉంటాయి అన్నట్టు ఉంది. అంటే ఏవి మార్చాలన్నా ఓన్ హౌసెస్ వాళ్ళకి మనం కిరాయి వెళ్ళిపోయి వుడ్ వర్క్ ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయి చేసుకోవడం అట్లా ఉండదు. ఇప్పుడు మేము ఏం మొదలు పెట్టాలన్నా లక్షలు పెట్టాలి. లక్షలు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ. కాకపోతే ఆ పని చేపించేది ఉంటుంది చూసిరా, ఆ నెల 2 నెలలు ఆ పని ఎవరు చేపియాలి? ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మనది ఏ దారి ఆధార్ అన్నట్టుంది. ఎవరు అక్కడ నిల్చొని చేపియాలి అనేది అదొక పెద్ద టాస్క్. అయినా నా బిడ్డ ఇది అదేంటిది అది చేపిస్తాను వుడ్ వర్క్ అయినా కూడా ఇల్లే మారుద్దాం అన్నట్టు చూస్తారు. ఇంకా వాళ్ళ ప్లాన్ లో ఉన్నారు, డిసైడ్ అయినా చేయాలి. ఇంకోటి ఏమవుతుందంటే అండి బిఎండబ్ల్యూ వస్తుంది చూడరు, మనది ఓన్ హౌస్ అనుకో లాపురమా బిఎండబ్ల్యూ పెంచాలి అంతే కదా.
అవును. మనదే కదా చేసుకోవచ్చు. పిల్లలు కొన్ని ఇంకొంచెం కానీ మా పిల్లలు చూసిరా హాలిడేస్ ముందు కొంచెం చేసినండే గోడలు మొత్తం ఖరాబ్ చేసారు. సరేలే ఎట్లా మనం చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళని కూడా ఎందుకంటే ఒకటి మేము చేపించుకోవాలన్న ఉద్దేశం ఆల్రెడీ ఉంది. ఆడుకొని పిల్లల్ని వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్. ఇంకోటి మేము 2 years ఆగితే మళ్ళా వాళ్ళు చెయ్యరు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మాకు మా తమ్ముడికి నాకు జ్ఞాపకాలు ఏంటంటే నాకు మా మమ్మీతో కూర్చొని ముచ్చట్లు వేయడం, మా మమ్మీతో కూర్చొని అది ఏది అష్టచమ్మలు ఆడడం, బెట్ మ్యాచ్లు ఆడడం, ఇట్లా ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఈవెన్ మా తమ్ముడు గోడలు ఎక్కడం, చెట్ల పోటీ పోవడం, దోసగాళ్ళతో ఈ గొడవలు తేవడం, వాడి బొక్కలు నెత్తికి అంతా దెబ్బలు తగిలించుకొని రావడం, చేతులు కాల్చుకొని రావడం, వాడు ఆడని ఆట లేదు. అంటే చిన్న చెత్త లండోరీల నుంచి మొదలు పెడితే వాడు పెద్ద పెద్ద ఆఖరికి అది ఏం గేమ్ రా, పిఎస్పి గేమ్ నుంచి కింద లండోరీ అంటే ఒక రాయికి దారం కట్టి ఆడే ఆటలు. అంటే అట్లా ప్రతి ఒక్కటి నేను చేపలు కూడా వచ్చేదక్క. మాట్లాడేసి వస్తా. మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఎవరు ఆయననే మమ్మీ. ఎట్లా అయిపోయినాడు? ఎవరు? ఈయననే మమ్మీ బుజ్జి. అరే అట్లుండే ఎండకి మొత్తం జుట్టున్నట్టుంది. అవునా, నా కళ్ళు కనిపిస్తలేదు. అయితే నేను చేపలు పట్టేదానికి కూడా పోయేది నేను మా ఫ్రెండ్ వాళ్ళు. పోయి ఆ బేబీ మన ఆ హుక్కులు కొనుక్కుంటుండే మేమే. ఆ ఎర్రలు ఆ రాళ్ళు లేవట్టి ఆ ఎర్రల్ని మొత్తానికి దొరికించుకొని ఆ ఎర్రల్ని అందులో పెట్టి గంటలు ఆడ కూర్చొని ఇలా బ్యాచ్ లో పెద్దదాన్ని కదా, అందరు అక్క అక్క నాతో తిరిగితే మేము టెంట్ వేసుకొని వండుకునుడు, చిన్న రాయి పెట్టి అందులో చిన్నది ఇది పెట్టి ఇట్లా ఆటలు కూడా పడేసేటివే మమ్మీ. అంటే అదంతా ఒక ఆట లాగా, ఏదో కిచెన్ లో వండుకుంటున్నామని అందరికి ఇంట పెడితే వాళ్ళు అని ఆడేసేటోళ్ళు. అంటే అదొక ఆటలు. కానీ ఇప్పుడు చిన్నప్పుడు అదే మాట్లాడుకొని తర్వాత వండే స్టేజ్ కూడా వచ్చినావుగా. తర్వాత ఇక టెంట్ వేసుకొని అదే మ్యాగీలు గానీ చిన్న చిన్నవి మ్యాగీలు అట్లాంటివి ఇట్లుంటుండే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అంటే మా పిల్లలకి అవన్నీ ఏమున్నాయండి, ఎంతసేపు ఆడితే ఇంట్లో. ఇప్పుడు బయట పంపించేటట్టు కూడా లేదు కదా మమ్మీ. కరోనా తర్వాత మొత్తం జనరేషన్ మారిపోయింది. ఎందుకంటే పిల్లలు అప్పుడు లాగా పిల్లలు కూడా ఇప్పుడు ఉండట్లే. అప్పుడు ఇంటికి 2, ఒక్కొక్క ఇంట్లో 3, 4 ఇట్లా పిల్లలు ఉండేటోళ్ళు, వాళ్ళకి అత్తలు ఇట్లా ఉంటే ఇప్పుడు ఒక్కొక్కరు చాలా వరకు కొంచెం ఒక్కొక్కరు సింగిల్ ఫ్యామిలీస్. అప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే, అంటే 2, 3 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఇట్లా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంటే ఒక్కొక్కరే ఉంటున్నారు. వాళ్ళకి పిల్లలు కూడా తక్కువ, ఆల్మోస్ట్ అందరు సింగిల్ చైల్డ్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న ఖర్చులు కూడా అట్లనే అనుకోండి. ఎందుకంటే మన పిల్లలు చూడండి, వాళ్ళకి ఓన్లీ ఫీజెస్ కి పర్ మంత్ ఛార్జ్ చేస్తే 30 to 40, 50,000 అయితే. పిల్లలు ఉండాలమ్మా, అంత పెద్ద స్కూల్ ఎన్ని చదివాలమ్మా, ఎక్కడో వేసినా అదే మరీ చీప్ గా వేయద్దు, మరీ హైగా అంత. అయినా చదువుల విషయానికి వస్తే మమ్మీ నార్మల్ హోటల్లో కూడా ఇప్పుడు ఎన్ని లక్షలు అడుగుతున్నారు. అప్పట్లో ఏంది, మన ఎన్టీఆర్ పెద్ద ఆయన 10 మందిని కన్నాడు, ఏన్నారు 6 మందిని కన్నాడు. అంటే ఒక్కొక్కరు 10 మందిని, 6 మందిని, 8 మందిని, 5 మందిని ఇట్లా పిల్లలు ఏంటంటే మంచిగా సాకాలని ఉద్దేశంలో కూడా 5 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు, మేము 4. అప్పట్లో 3 4 2 అనేది లేకుండా. తర్వాత మమ్మీ వాళ్ళ జనరేషన్ కి వచ్చే వరకు 2 3 వచ్చింది. ఇప్పుడు 200 గజాలు మిగిలాయి ఎకరాలు. నేను తీసేసాను, లేకపోతే నేను 4 అవును మమ్మీ. ఇప్పుడు మాకు వచ్చే వరకు అందరు సింగిల్ చైల్డ్ అయినప్పటికీ నేను 2. మనకి ఏంటంటే దేవుడు ఇచ్చిన పిల్లలు 2 దేవుళ్ళే. దేవుళ్ళు కాకపోతే దయాలిసి అట్లని కాదులే కానీ. కాబట్టి పిల్లలు ఇంట్లో ఏ అల్లరి చేసినా ఏం చేసినా ఏమన్నా, ఎందుకంటే కానీ వాళ్ళకంటూ మెమరీస్ ఉండాలి. ఎంతసేపు కూర్చున్నా బుక్ పట్టినా అమ్మ లేరా, అమ్మ కూర్చోరా అన్నది, తినమన్నది, లేవమన్నది ఇట్లా కాకుండా వాళ్ళు మా ఏజ్కి వచ్చేటప్పటికి చెప్పుకోవడానికి నేను మా ఇంటి గోడల్ని ఇట్లా చేసిన, మా ఇంట్లో ఇది పాడు చేసిన, అదే కనీసం అవన్నీ ఉండాలి కదా అనే తత్వం నాది. ఇది కొంతమందికి తప్పు అనిపించచ్చు, కొంతమందికి రైట్ అనిపించచ్చు. ఎవరి పేరెంటింగ్ వాళ్ళది. ఎందుకంటే మనం ఏది చెప్పలేము. మా మమ్మీ ఆ రోజు మమ్మల్ని పెంచే విధానం, మాతో కలిసి ఆడేది మా మమ్మీ, మా తమ్ముడితో కలిసి గోటీలు ఆడేది. ఆ రోజు చాలా కొంతమందికి అనిపించేది, ఈమెంది ఇంత పెద్దగా అయినాక పిల్లలతో కలిసి ఆడుతుంది, ఈమెంది ఒక ఇట్లా చేస్తుంది అని అనిపించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ టైంలో ఎవరన్నా ఇట్లా కొంచెం ఇట్లా చూసిన వాళ్ళు
ఏంది ఇట్లా ఆడడం ఏంది అని కూడా అనిపించుండొచ్చు. కానీ మా అమ్మ ఆ రోజు మాతో అట్లా ఆడింది కాబట్టి ఈ రోజుకి మా మమ్మీ దగ్గర మాకు ఏ దాపరికాలు లేకుండా అంతా మేము అట్లుంటాం. అందుకే అందరు గోటీలు ఆడుది. గోటీలు ఆడమని కాదు, ఏదైనా అప్పుడు గోటీలు అయితే క్యారమ్ బోర్డ్స్ ఆడండి. అప్పుడు కూడా క్యారమ్ బోర్డ్స్ ఉంటాయి అమ్మాయి. అప్పుడే క్యారమ్ బోర్డ్స్ ఎక్కువ, ఇప్పుడు ఎవరు ఆడట్లే అమ్మాయి. సమ్మర్ వస్తే చాలు. ఇప్పుడు ట్రిప్స్ అన్ని అందరూ ట్రిప్పులు అయితే ఇట్లా మంచిగా తయారై వంటలు చేసుకుంటూ తయారై టింగరంగా పెడతారు. మా దేశం వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి అని ఎవరు బిఫోర్ ఎవరు వస్తారు అన్నట్టు. మాకు అవంతా ఏం లేదండి, మమ్మల్ని అదే ఇష్టపడుతుంది. మాకు ఈ రోజే కాదండి, మేము ఫస్ట్ నుంచి అయినా ఇట్లనే ఉన్నాం. మా మమ్మీ చెప్తుంటది కదా, నిజానికి డాడీకి అంటే మేము పుట్టక ముందు వరకు మమ్మీ డాడీ చాలా చూసిరు, కానీ ఎప్పుడైతే మేము పుట్టి ఎదగడం మొదలు పెట్టామో నాకు మా తమ్ముడికి డబ్బు లోటు, ఈ లోటు, ఆ లోటు ఏది తెలియదు. అంటే మేము మంచిగా బతికినాం. చదువులు, కాలేజీలు గానీ, స్కూల్ గానీ, తర్వాత మొత్తం మా లైఫ్ స్టైల్ గానీ అంతా మారిపోయింది. మేము మంచిగా అయితే మధ్యలో ఫోన్ వచ్చిందండి, ఇంక అందుకే బ్రేక్. ఇందాక ఎక్కడ చెప్తా ఉండే, నేను మా తమ్ముడు అయితే ఏం చూడలే అని చెప్తా ఉండే కదా, అట్లా నాకు మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి మాకేం తక్కువ లేకుండా మేము మంచిగా ఉన్నాం. మా మమ్మీ డాడీ ఎప్పుడు మాకు ఏ లోటు చేయలేదు. సైడ్కి పెట్టలేదు, సైడ్కి జరిగినట్టు అట్లా ఉండే అండి. కాబట్టి అట్లున్నప్పటికీ మా మమ్మీ డాడీ డబ్బు విలువ చెబుతూ మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేటోళ్ళు. మాకు ఏది మధ్యలో రాలే. మేము అన్ని చూస్తా ఉన్నాం కాబట్టి మేము చిన్నప్పుడు ఎట్లున్నామో, తర్వాత ఎట్లున్నామో, ఇప్పుడు అట్లే ఉన్నాం. సడన్ గా ఈ రోజు బిజినెస్ పెట్టుకుని అందులో ఏదో సక్సెస్ అవ్వగానే ఇది యూట్యూబ్ అనుకోకుండా వచ్చింది, అందులో లక్షలు వచ్చేస్తున్నాయి, మారిపోవాలి అని అది ఇలాంటివి ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు కొత్తగా మేము ఏమి లక్షలు చూడట్లేదు, అన్ని చూస్తూనే పెరిగినాం కాబట్టి అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అట్లే ఉన్నాం. ఏ మార్పులు లేవు. అదే మేము అంత ఈజీగా మార్చేయము ఏది కూడా. మేము ఏదన్నా చేసుకున్నాము అంటే దానిలో చాలా రోజులు అంటే చాలా అది ఖరాబ్ అయిపోవాలి. అంత వరకు మేము పెట్టుకుంటాం, ఇంకా అది పనికి రాదు అన్నట్టు. ఇప్పుడు అంత స్టేజ్ వరకు తెచ్చుకుంటాం. ఇప్పుడు 15 పనికి రాకుండా ఇప్పుడు మేము అది కొనేటప్పుడు కూడా మా ఊళ్ళో ఎవ్వరికి లేదు. అది కాదు, ఇప్పుడు ఈ రోజు మన లైఫ్ స్టైల్ ఏదైతుందో మీరు చూస్తున్నది అది 10 years బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్. మీరు 10 years బ్యాక్ వెళ్ళి 10 years బ్యాక్ ఇట్లా బతికినారు అంటే ఒక నలుగురు కంటే మేము గొప్పగా బతికినట్టే. మరి మేము 100 మంది అని చెప్పుకోలేకపోయినా మేము 10 years బ్యాక్ మాకు G+2 ఇల్లు ఉండడం, 10 years బ్యాక్ ఇదే రకమైన బట్టలు, 10 years బ్యాక్ మాకు ఏసీలు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్లు ఇట్లా ఉన్న వరకు మాకు అంతవరకు 13-14 years అయింది. మళ్ళీ మేము అవంతా ఇంకా టైం అంటే ఒక్కసారి పెట్టిన తర్వాత మేము మళ్ళీ దాంట్లో పెట్టి ఇంక అదే పనిగా మేము మారుస్తా. ఇక వాచ్ల పైన సోకుండి, కోళ్ళ పైన ఉండి మనకి నడుస్తుంది కదా, నడవని అంతే. అట్లా చూద్దాం. ఇంకోటి మాకు ఈఎంఐ సిస్టమ్ ఇలాంటివి అస్సలు అంటే అస్సలు ఉండదు. మేము కార్ తీసుకున్నా కూడా 14-15 lakhs. మేము అప్పులు జలసాలు మేము ఇంతవరకు మేము అప్పు చేయలేము మా లైఫ్ అంటే. మీరు నమ్ముతారా? మా లైఫ్ లో మేము అప్పునే చేయలేము. మేము ఇచ్చినాం ఎంతమందికి కానీ మేము అప్పు చేయలే. మాకున్న సేవింగ్స్ తో మాకున్న మనీతోనే మేము చేసినాం. ఏది చేసినా కూడా మా పిల్లలు అయితే అసలు ఎక్కడ ఇంత లేకుండా ఇంత చేసుకుంటూ వచ్చినాం. అట్లా మీకు ఇప్పటికి మేము కనిపించి కొంచెం అరే బాగున్నారు ఏంటంటే డాబు కాదండి, స్టాండర్డ్. మునిగిపోతుంది స్టీమర్ అంతా కొట్టుకుపోతుంది అన్నా కూడా స్టాండర్డ్ 10 రకాలు మేము సేఫ్టీగా పెట్టుకుంటాం. ఇప్పుడు మాకు నెల బడ్జెట్ ఎంత కదా, కానీ ఒక సంవత్సరం మాకు బడ్జెట్ రాకపోయినా అటు ఇటు అవ్వం. అంటే ఒక 2 నెలలు అటు ఇటు ఎవరికైనా రాకపోతే అటు ఇటు అవుతారు చాలా మటుకు. మేము అవ్వం. సంవత్సరం రాకపోయినా 10 ఏళ్ళు అయినా కూడా మాది అట్లా లెవెల్ గా వెళ్ళిపోతుంటది. అట్లా మేము సెట్ చేసుకుంటుంటాం. డాబుకి అస్సలు పోము. సో దాని వల్లనే మేము ఇట్లా ఉండడం ఏదైనా ఇట్లా అని. అయితే ఎవరో అంటుండే అదే ఇట్లా అందరూ ఎంత మంచిగా ఉంటారో, పలానా చూడు ఎంత మంచిగా ఉందో, మంచిగా ఉండొచ్చు కదా నీ బిడ్డ, ఇట్లా ఇట్లా మంచిగా రెడీ అవ్వచ్చు కదా, మంచిగా చేయొచ్చు కదా అని చాలా మంది అట్లా అనడం వల్ల ఈ రోజు మేము సరే వీడియో మా తత్వమే ఇట్లా. మేము ఇంకోటి మాకు మేము పెళ్లిళ్ళకి పోయినా కూడా ఓవర్ గా రెడీ అయిపోయే ఇది కాదండి. అంతే. ఇంకా మాకు మా ఇంట్లో ఇంకా చీర ఉంటది, మా తత్వం, మా నైజాం అది. చీర 50,000 చీర కట్టుకున్నా అదే న్యూట్రల్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకుంటాం అంతే. ముఖానికి పెట్టి మా అక్క 1,00,000 రూపాయలు చీర కట్టినా ముఖం గడిగా వేసుకుంటుంది, స్నానం చేయదు. అంటే అంత సింపుల్ మా అక్క. ఇగో అట్లా ఊరికూరికి ఇంకా ఏదైనా ఉంటే
వస్తుంది మాకు కూడా. మీరు అనుకున్నట్టు మీరు ఎట్లుండొచ్చు కదా అట్లుండొచ్చు కదా ఎందుకు ఉండట్లేదు అనే ఆలోచనలు మాకు ఉంటాయి. కాకపోతే ఇప్పుడే వద్దు మనం చేసుకోలేమా అన్నట్టు మేము మారినామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే, ఉండదు పోయే వరకు. అట్లా మేము కూడా వస్తాము. ఇప్పుడు మేము అన్ని కొన్ని సెట్ చేసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఇట్లనే ఉండాలన్నా చిచ్చరగా. ఇప్పుడు మనకేం బాగాలేక లేదు. ఫస్ట్ ఏమో అట్లా ఇట్లా పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఏమో మారిపోయి హీరోయిన్స్ నాకు ఎందుకున్నా మనకి అది అట్లా ఉంటది. మనం ఏం బిల్డప్ లోకి పోయి అట్లా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో రాగానే బాగా వస్తుంది కలిసి వచ్చి యూట్యూబ్ లో వస్తున్నాయి ఏంటి అంటారు. యూట్యూబ్ లో వస్తున్నాయని మీకు తెలుసుగా మరి పెట్టుర్రి. ఎందుకు కథలు యూట్యూబ్ వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు తింటున్నా. మేమా నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్. చిన్నప్పటి నుంచి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ మా డాడీ రోజు సాయంత్రం వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి 20 లక్షల చికెన్ తింటాం. ఏంది 20 లక్షలు రా అసలు అమ్మా ఎంత తింటాం తెలుసా. మన తింటే అంటే మేము అట్లా కౌంటింగ్ చేస్తాం. అంటే మేము సాటర్డే ట్యూస్డే తప్ప మా జీవితం ట్యూస్డే వినాయక చవితి 3 days ఇవి తప్ప మేము తినని రోజు ఇంకా అది కొంపలు మునిగిపోని అది నాన్ వెజ్ దొరకని అది ప్రాంతం అవని. ట్యూస్డే సాటర్డే మోస్ట్లీ వస్తాయి. అది కాదు అప్పుడప్పుడు ఫుడ్ లెక్కేస్తే లక్షల్లో వెళ్తాను మనం. అట్లా అంత నేను తాగే చూసి లెక్క. మా మమ్మీ చూసి లెక్క 2-3 లక్షలు అయిపోయి ఉంటది 5-6 ఏళ్ల నుంచి. మా డాడీ అయితే ఇంకా మా అక్క కూడా మంచిగా. ఎందుకంటే 35 నుంచి కొంచెం మనము చూసుకోవాలి కదా, హెల్త్ అటు ఇటు అవుతుంటది, హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంటది. సో 30 to 35 స్టార్ట్ అయిందంటే లేడీస్ ఏదైనా జ్యూస్ అనేది పెట్టుకోవాలి, హాబీగా పెట్టుకోవాలి. అదేంటిది ప్రోటీన్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ న్యూట్రిషన్ ఏమన్నా పెట్టుకోవాలి. అప్పుడే కొంచెం అందుకే నేను ఇట్లా నాకు ఏ నొప్పులు రోగాలు రాకుండా ఉన్నా. కొలిజన్ తీసుకుంటది. అది బ్రాండ్ అనేది అది చెప్పలేదు. కాకపోతే కొలిజన్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు, మల్టిపుల్ వేస్ లో తీసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే అదేంటిది యూట్యూబ్ లో వచ్చిన దానికి మంచిగా ఉన్నారు మంచిగా తింటున్నారు అంటారు. మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు మీరు పోయి యూట్యూబ్ లో చూడండి. 1.5 years 2 years అవుతుంది కొడితే 2 years. అంతకుముందే మేము బుచ్చి పెట్టుకుంటాం. 2 years బ్యాక్ వీడియోలో అంటే మా ఇంట్లో ఉన్న మా విధానం అది ఎట్లుండేనో అసలు నేను ఎంత మంచిగా ఉండే కథ అసలు 2 years బ్యాక్ నేను అసలు ఎందులో కనిపించకుండా నా పాటికి నేను అసలు తగ్గించుకొని ఇంకా మేము ఏమైపోతున్నామని మాకే అనిపిస్తుంది. సీరియస్ గా అంటే మేము ఎంత తగ్గినాం తెలుసా. తగ్గడం అంటే ఇన్ ద సెన్స్ మేము అహంని ఆవేశాలని 2 years బ్యాక్ మీరే చూడండి. ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ కి వెళ్ళి స్టార్టింగ్ వీడియోస్ అని కొట్టి చూడండి. ఓల్డ్ వీడియోస్ నా బిడ్డ చూడండి. కృష్ణ స్టార్టింగ్ వీడియోస్ పల్లవి నాగినేని అని కొట్టాలి. అనిత సోల్ స్టార్టింగ్ వీడియోస్ అని కొట్టాలా? అవసరం లేదు, మన దాంట్లోనే కొట్టి చూడండి అంటున్నావు. 10-15 years నుంచి కూడా కృష్ణ నాగినేని ఎఫ్బి చూడండి, ఓపెన్ చేసి గూగుల్ కొడితే వచ్చేస్తుంది. 15 years బ్యాక్ నుంచి రండి. 10-15 years నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2 ఏళ్ల నుంచి ఏదో యూట్యూబ్ లో వస్తుందని ఇట్లా అంటారు కదా. 15 years బ్యాక్ వెళ్ళండి. అసలు మా డ్రెస్సింగ్ ఏంది, మా కథ ఏంది, మా నగలేంది, మా ఇదేంది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా అన్ని నాకు అనిగమనిగా ఉంటది అన్నట్టు మేము అనిగమనిగా ఉంటాం. నిన్న మొన్న ఏదో ఒక్కొక్కరు కొత్తగా వేసుకుంటే ఎగిరెగిరి పడుతూ మీరు ఇట్లా అని లేకపోతే యూట్యూబ్ లో మీకు వస్తున్నాయి తింటున్నారు అనేది కామెంట్ చేయడం తెలవకుండా ఏది తెలియకుండానే నిజం. మేము అప్పుడే ఇంకా అసలు ఎంత చూపిస్తుండే. అయినా మా అక్క స్టార్టింగ్ లోనే మీరు చూసారుగా మా అక్క వాచ్ కలెక్షన్, బైక్ కలెక్షన్. ఏమంటే ఇంకో ఎప్పుడు మీ అమ్మనేనా అత్తమ్మ ఉండదా అని వాళ్ళ మామ చచ్చిపెట్టి తేపోరు పోయి వాళ్ళ అత్తమ్మ లేదు బయటకు పోయి తీసుకురాకండి. పెట్టలేని దమ్ములే గుద్దల దమ్ము లేకుండా లేము మేము. ఒకరికి 100 మందికి పెడతాం. ఇంకోటి 100 మందికి మేము చెప్తాం రీతి. నువ్వు చెప్పచ్చు కదా ఓపెన్ గా వాళ్ళ మాటలు ఎందుకు పడతావు? అమ్మ మేము చెప్తేనైతే ఒక్క బతుకు బండారం అవుతుంది. మా అమ్మమ్మ ఆలోచించడం మా కోసం కాదు, ఇగో వాళ్ళదే కాదు నాన్న. ఏదైనా సరే మేము నోరు ఎత్తం వరకే వాళ్ళ మర్యాదలు. మేము నోరు తెరిస్తే బతుకులు బస్ స్టాండ్ పాలు. మేము మా విషయంలో మేము ఓపెన్ ఛాలెంజ్ కోటి రూపాయలు పెట్టి కట్టి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం నడి రోడ్ లో. అంతా ఓపెన్. మీకు ఈ యూట్యూబ్ ఉందా? లైవ్ పెట్టి మేము మాట్లాడతాం. ఎవరితో అయినా లైవ్ పెట్టి మేము చేస్తాం. ఎవరితో మీరు మాట్లాడతారు. అట్లా ఉంటదంటే అట్లా వాల్యూ ఇస్తాను.
అసలు అంత ఎందుకండి ఈ రోజు హైదరాబాద్ లో నాది మా ఆయనది ఎంత చిన్న ఏజ్ అంటే మా ఇద్దరు లైఫ్ స్టార్ట్ అవ్వడం ఇదంతా మా పెళ్లి కూడా మొత్తం మేం కష్టంతో చేసుకున్నదే. మా అక్క ఎంత కష్టపడి ఎంత చేసి ఈ రోజు ఇల్లు కూడా మేము కొనుక్కున్నాం. అంటే ఏ తాతల ఆస్తి ఇక్కడ ప్రతి ఇంటిగా మా అక్కమ్మ బాగా పెట్టుకున్నాం. ఇది కూడా మస్తు కష్టపడుకుంటూనే చేసుకుంటా వచ్చింది. ఎవరిదేం 1 రూపాయి తింటాలే, ఎవరిదేం ఆశ ఎవరిదేం చేసుకుంటాలే. పెళ్లి చేసుకుని మంచిగా మేము నిలబడ్డాం అమ్మ నాయనలాగా. మా తమ్ముడికి మేము నిలబడి మేము చేస్తున్నాం. వాళ్ళే కష్టపడి సంపాదించుకున్న ప్రతిదానికి మేము సపోర్ట్. అవును, వాళ్ళ మాట ఇలా మాట ఎట్టకండి. మీకు తెలవకపోతే మూసుకొని ఉండండి, ఖచ్చితంగా తెలిసే రోజు వస్తుంది. ఎందుకంటే మేము మాకు కూడా ఉంది, మాకు తెలిసే రోజు అయితే వస్తుంది. అందరూ బతుకు బండారాలు ఎట్లా చేస్తామనేది అందరికి వాళ్ళు వీడియోలు చూస్తుంటారు కదా. ఖచ్చితంగా ఏదో వీళ్ళు ఊరికే ఉన్నారు, మన బతుకు మన ఆటలు సాగుతున్నాయి, మనం ఎగరేసుకుంటూ కుక్కలేక అనుకుంటారేమో. 4 రోజులే పోలే నీ భోగం ఎన్ని రోజులు అంటే 4 రోజులే మీ భోగాలు. మేము నోరు తెరిస్తే మీ భోగాలు బయటపడతాయి, బట్టబయలు అవుతాయి. ఫ్యామిలీలు కూడా ఎక్కువ తక్కువ నకరాలు తింటే మేము ఏం చేయాలో అంతవరకు. నేను ఎంత పర్ఫెక్ట్ ఉంటానో అట్లా ఉంటాను. రేపు నా బిడ్డ విషయంలో కూడా ఎవరైనా ఏదైనా ఇట్లా మాట్లాడినా కూడా చింతకు కడతా. ఎందుకంటే అన్ని విధాలు పర్ఫెక్ట్ ఉంటేనే ఈ దమ్ము వస్తుంది, ఈ మాటలు వస్తాయి. ఇదే విధంగా నేను అందరినీ కూడా పెట్టిపిస్తా. ఇంకా ఈ టాపిక్ కనుక మంచి చేద్దాం. ఎందుకంటే దయచేసి మీరు ఎప్పుడు కూడా మీరు చూడట్లేదా చేయట్లేదా అని అనకండి. తెలుసుకొని మాట్లాడండి, లేకపోతే తెలియకపోతే నోరు మూసుకొని ఉండండి. నేను ఒకరికి ఇట్లా ఉండమ్మా అని చెప్పేదాన్ని నా బిడ్డకి నేను చెప్పుకోలేనా? ఆ తరీక నాకు లేదా? అది లేకుండా నేను పెంచుకున్నాను నా పిల్లల్ని. ఆ తరీక లేకుండా ఒక్కొక్కరు కొంపలు ఇట్లా పెట్టుకొని బయటకు సూతులు చెప్తుంటారు. నేను అట్లాంటి రకం కాదు. నేను చేసిందే చెప్తా. సూక్తులు, నీతి సూక్తులు, బోర్డు సూక్తులు నేను చేసిందే చెప్తా, నేను చేసేదే చెప్తా. అంత నిజాయితీగా ఉంటా కాబట్టి అంత దమ్ముతోనే ఉంటా. ఇంకోటి నన్ను మా తమ్ముడిని మీరు ఇన్ని రోజులుగా చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం నాకు 18 years లో పెళ్లి చేసుకొని నేను ఈ రోజు ఇట్లా ఉండడానికి, అంత చిన్న వయసులో నా ఫ్యామిలీని ఇట్లా నేను బ్యాలెన్సింగ్ గా చూసుకోవడానికి కారణం మా మమ్మీ నన్ను పెంచిన విధానం. విధానంలో నాకు తెలియదా మా మమ్మీ? ఇంకోటి నేను ఇంత సీరియస్ అయినా అంటే నేను కొంతమందికి మాత్రమే, కొంతమందికి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను చెప్పిన కొంతమందికి మాత్రమే, మన వాళ్ళకి కాదు. మన వాళ్ళు ప్లీజ్ ఏమనుకోకండి ఒకవేళ నేను ఇట్లా మాట్లాడుంటే. నాకు ఎందుకంటే ఒకసారి నా బిడ్డ కొన్ని మెసేజ్లు నన్ను అట్లా బరస్ట్ చేస్తుంటాయి అంతే చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నా అండి, నా దగ్గర కానీ నా తమ్ముడి దగ్గర కానీ ఈ రోజుకి ఎవరన్నా వచ్చి అంటే మా ఫ్రెండ్స్ లోనో ఏదైనా తెలిసిన వాళ్ళు ఒక బ్రేస్లెట్ కొన్నాము వెండిది అని ఇట్లా చూపించినా కూడా అబ్బా ఎంత బాగుంది, సూపర్ ఉంది అని ఇట్లా. కానీ అదే మేము మా పిల్లలకి అంటే పిల్లలన్నీ మా తమ్ముడు చిన్నప్పుడే వాడికి వెండి మల్తాడు అవన్నీ మా మమ్మీ వేసింది. అంటే అప్పుడులో చిన్నప్పుడు అంటే ఆ టైంలోనే వెండి మల్తాడు వాడు, ఇప్పటికి కూడా వెండి మల్తాడు. వీడు గాని మా మాడు గాని మా డాడీ గాని అదేరా. అంటే వీళ్ళు వెండి మల్తాడులు ఇప్పటికీ ఉండేది. అట్లున్నప్పటికీ మేము మా దగ్గరికి ఎవరన్నా తీసుకొస్తారు కదండి బ్రేస్లెట్ చూపించిన కూడా అబ్బా ఎంత బాగుంది, ఎంత డిజైన్ మంచిగా ఉంది, సూపర్ తీసుకున్న వాళ్ళే, ఎంత పడ్డది, నిజంగా చాలా బాగుంది ఇట్లా అంటాం తప్ప ఇదా మేము ఎప్పుడో 20 ఏళ్ల కిందటే మేము మల్తాడే వెండి వేసినామని ఏ రోజు మేము అన్నాం. కానీ మా దగ్గర నా గృహప్రవేశానికో ఏదైనా జరిగితే వచ్చిరనుకోండి ఇట్లా ఏదైనా తెచ్చుకుంటాం. ఇదేంటి మా తమ్ముడోళ్ళకి ఇంతకంటే పెద్దది అంటే అలా మా ఇంటి పక్కన ఉంటారు అలా ఇంతకంటే ఇంకా పెద్ద తెచ్చి పెట్టారు ఇట్లా మాట్లాడతారు. అయినా సరే మేము అన్ని ఉంటాం. ఏదైనా అదే అండి మేము చెప్పినాం కదా, మేము ఉండేది ఇదే మా లైఫ్ స్టైల్. ఇంకోటి ఎవరిని 1 రూపాయి అడుక్కోలే. మేము ఎంత మేమే చేసే వరకు చేసినాం. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఒక్కొక్కరు కామెంట్లు వస్తున్నాయి అట్లనే పర్సనల్ గా కూడా కొంతమంది కామెంట్లు చేస్తారు. అందుకు తిక్కలేసి అదే ఇట్లా ఇదంతా రావడం. ఎందుకంటే మన వీడియోల ద్వారానే కదా అందరూ ఇంకోటి ఏషాలు వేస్తారు. ఈ వీడియోల ద్వారా వాళ్ళకి చెప్తాం కొట్టాలన్నట్టు ఈ వీడియో ద్వారా నేను కౌంటర్ ఇచ్చేసిన అంటే అక్కడ విషయానికి వచ్చేసి ఇదైతే అయిపోయిందండి. ఎప్పుడైనా సరే నేను ఫైనల్ గా ఒకటే చెప్తాను, నా బిడ్డను ఒక మాట అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఎవరినైనా కూడా ఊరికినే ప్రసక్తే లేదు అనుకుంటున్నారేమో. కామెంట్లు పెట్టేటోళ్ళు కానీ నా పెట్టర్రి మీకు అంత మంట ఉంటే నీ బిడ్డ నా దగ్గరకు వచ్చి పెట్టిరు, నేను పెడతా, నేను చూసుకుంటా. నా బిడ్డ చూసుకోలేదు ఒకసారి ప్రతి దానికి మాట్లాడేదానికి పోతుందా, ఒక
చేస్తున్నారా, ఇది చేస్తుందా ఇంట్లో దాని సంసారం. ఈ రోజుకి తెలుసా మీకు తెలియదు ఏంటండి, హైదరాబాద్ లో ఒక 200 స్థలంలో ఒక ఇల్లు కొనాలంటే అమ్మోలు ఇమ్మోలు ఎవరో రూపాయలే అన్ని ఉన్నాయి, ఇప్పటికి అన్ని ఉన్నాయి. అయినప్పటికీ మావి మొత్తం మా కష్టం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇల్లు గాని ప్రతిదీ. ఈ రోజు మా పిల్లలు వీడియో పెడితే నిన్న సీను జడేసేది వీడియో అది పెడితే ఆయన పాపకు జడేస్తుంటే నువ్వు యూట్యూబ్ చేసుకుంటూ కూర్చుంటావా అంటే, నా బిడ్డ ఎంత చేస్తుంది మీకు తెలుసా, నీ ముఖానికి తెలుసా, అసలు నువ్వేం చేస్తున్నావు, వీడియో ఎప్పుడెప్పుడు పెడతాదా, పెట్టగానే ఓపెన్ చేసి దానికి ఏమైనా పెడదాం అనుకుంటున్నావా, నా బిడ్డ చేసే పని ఎవరు చేస్తుంది అంటే నీలాంటి వాళ్ళకి చెప్తున్నా కామెంట్ ఇట్లా ఇట్లా అని. పిల్లల్ని చూసుకోవడం ఏంది, హస్బెండ్ ని చూసుకోవడం ఏంది, ఇల్లు ఏంది, బిజినెస్ ఏంది, యూట్యూబ్ అంటే మాటలా పెట్టుకోవడం ఏంది, మధ్య మధ్యలో ప్రమోషన్స్, ఇంకా మీకు తెలవద్దు ఏముంది, దొంగతనాలు ఏముంది, ఇది చేసుకోవడం ఎన్ని ఏమైనా ఈజీనా, అన్ని చేసుకుంటూ బాధ్యతగా ఎంత చేసుకుంటుంది. కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాల ముందు పెట్టుకున్న టార్గెట్ ని 10 సంవత్సరాల ముందు నా బిడ్డ టార్గెట్ బద్దలు కొట్టి పడేసింది. 30 ఇయర్స్ టార్గెట్ నెత్తి నేర్చుకుని 1 year కి తీసి పడేసింది, బద్దలు కొట్టింది. ఎవరికుంటా చెప్పండి, ఏదైనా సరే. అది కూడా నేను ఏ రోజు హస్బెండ్ లే చేయాలి బాధ్యత అని అనుకోలేవు నేను. ఈవెన్ మా వారు కూడా ఇది నా పిల్లమే చేయాలి, అదే వచ్చి కూర్చొని చేసుకుంటుందని ఆయన అనుకోలేదు. ఎగ్జాక్ట్ గా మా మమ్మీ డాడీని చూసి మేము అట్లా బాధ్యత, భర్తదే బాధ్యత, పిల్లలదే బాధ్యత, చూసేటోళ్ళు నువ్వేంటి పిల్లల్ని చేస్తున్నావు అట్లా ప్రతిదీ అండి. ఆడచేసే పని మొగోడు ఇట్లానే తప్పండి. పిల్లలకి చుట్టేసినప్పుడు ఫ్యామిలీ కోసం చేసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఉన్నప్పుడు ఈ తేడాలు రావు. ఏదో బాధ వేస్తున్నా తిండి వండి నీకే వస్తుంటారు కదా కొందరు ఇంట్లో, అట్లా వండేసి అంటే వండేసేదే నా బాధ్యత. ఇంకోటి వాళ్ళకి వచ్చే రూపాయి కూడా మీది నా రూపాయి, ఇది నాది, నేనే సంపాదించి దూరం చేసి మాట్లాడతాను. అలాంటి వాళ్ళకు ఉంటాయి. మొగుడిని ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని. మేము అట్లా కాదు. నేను వంట చేస్తుంటే నా రమ్ముడికి ఒకసారి నేను చెప్తా, ఏమంటే అది కట్ చేసి కూరగాయలని, ఉల్లిగడ్డ కట్ చేస్తుంటే, టమాటా కట్ చేస్తుంటాం, ఏ పిల్లలు అవి ఇవి కలిసి చేసుకుంటాం. మేము చిన్న చిన్న పనులు బాగానే టీ పెట్టించుకోవడం, పిల్లల్ని చూసుకుంటే. నాకు ఇప్పుడు ఏదో పని వస్తుంది, నేను వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు అట్లా పిచ్చిగా వదిలే బదులు ఉండకండి, మీరు కూడా అట్లా ఉండకండి. ఇంకోటి చేసుకుంటున్నాము అదే బాధ్యత 3 సార్లు బాగానే ఉంటది. అట్లానే ఊళ్ళని ఆడపచ్చి బాగా అన్ని పనులు చేపియద్దు. ఆ తరీక మాకు కూడా ఉంది. ఏదంటే మేము ఇంకొక పనిలో బిజీగా ఉంటే కొంచెం హెల్ప్ కోరుకుంటాం అంతే తప్ప ఆ చిన్న చిన్నవేవి అట్లా ఏముండదు. జుట్లు వేసి పంపిస్తున్నాడంటే పొద్దున్నే బాబుకు తయారు చేస్తుంటదేమో, వాళ్ళ అక్కడ పక్కడ వేసి పెడతాడేమో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుడు, తప్పేముంది బిడ్డకి చేసుకుంటా. వీడియోలో 100 చూపిస్తారు, ఏది మంచిగా ఇట్లా కూడా ఉండాలి, హస్బెండ్స్ అనేటోళ్ళు ఇట్లా హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి వీడియోలు అవి మీరు వచ్చి ఇంట్లో దొంగచాటుగా చూసి చూపించాలంటే అండి. యూట్యూబ్ లో చేసేటప్పుడు మేమే ఉంటాం గానీ చుట్టాలందరినీ పెట్టుకొచ్చి పెట్టం కదా. అందులో మేము ఏదైనా చేసుకుంటే ఫంక్షన్ గిక్షన్లో పోతే అవన్నీ తీసి పెట్టాం కదా. యాడికి పోయినా పిక్చర్లు లెక్క వీడియోలు పెట్టుకుంటూ ఫంక్షన్లు గిక్షన్లు యాడికి పోయినా మేము బర్త్డే ఫంక్షన్స్ పోతుంటాము, చిన్న చిన్న ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి, ఎంగేజ్మెంట్స్ కి ఇట్లా వెళ్తూనే ఉంటాము. నైట్ లో ఎక్కువ నైట్స్ లో ఉంటది హైదరాబాద్ లో. మేము వెళ్తుంటాం, ఎక్కడ పోతే అక్కడ పిక్చర్లు లెక్క తీయం, మాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది. మాకు ఇంట్లో తీయడమే ఒక్కోసారి ఇట్లా అనిపిస్తుంది, బయటకు పోతే ఫోన్ పట్టుకోవాలంటే ఇన్సల్ట్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఏదైనా ప్రమోషన్ లేకపోతే ఏదైనా ఉంటే బయటకు పోతే ఫోన్ పట్టుకోవాలంటే కూడా అక్కడ కూడా మాకు ఎంత ఇన్సల్ట్ అనిపిస్తుంది. అందుకని మేము అలాంటివన్నీ పెట్టాం. మేము నలుగురిలో తిరుగుతాం, అంతా పోతుంటాం. ఏదైనా ట్రిప్స్ అది ఇది అంటారా, ఈ మధ్య అట్లా వెళ్ళినాక అంతకుముందు మస్తు వెళ్ళినాం వీడియోలు చేయకుండా. ఈ వీడియోలకు ఎప్పుడు పెట్టామో ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ నెత్తినేసుకొని కొన్ని ఇంకోటి కొన్ని ఏంటంటే కొన్ని ఇంకా అంతే, ఇంకా మనం కొన్ని యూట్యూబ్ లోకి వచ్చి కొన్ని నా వీడియోలో మొత్తం నన్ను చంపినవు చేసిన ఏమన్నా మొత్తుకొని ఏమన్నా కక్కేది వస్తే కక్కేస్తున్నానా అయిపోయిందన్న మొత్తము. ఇది అండి ఫస్ట్ పిల్లలు మాటల్లో అయిపోయింది, అది ఎట్లా చేసినా కూడా మీకు చూపించలేదు. కానీ ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేటివ్ అన్నట్టే మీకు, ఎందుకంటే మా గురించి మేము పర్సనల్ గా చెప్పుకుంటున్నాం, ఇందులో ఎవరిని ఉద్దేశించాలి కాదు. కానీ మీరు ఏవైతే మా కామెంట్స్ పెడుతుంటారా వాటికి ఆన్సర్స్ అనేది ఇవ్వాలి కదా. ఆ కామెంట్లలో టైప్ చేసి అంతగానం చెప్పలేము, ఇది వాస్తవం అని మేము చెప్పడం. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు ఎవరిని ఏమనము, ఎవరు జోలికి పోము, ఇట్లనే ఊరికే నన్నన్నా కూడా నేనేమంతా రెస్పాండ్ అవ్వను. నా బిడ్డ గానీ నా కొడుకు గానీ ఏదైనా ఇట్లా పెడుతుంటే నాకైతే మస్తు మండుతుంది, మస్తు ఇది చేస్తాం. ఎందుకంటే ఇగో నచ్చితే చూడాలి, లేకపోతే ఎందుకు నా పిల్లల్ని అట్లా అనేది అన్నట్లు. ఇంకోటి మీరు చేసుకుంటారు కదా అంటే చేసుకుంటాం, బాగా చెప్తే చేసుకుంటాం, ఎందుకు చేసుకోం, మీరు కూడా చేయర్రి.
కొంతమంది ఇట్లా కూడా మీరు యూట్యూబ్ అది తెలిసినప్పుడు మరి మీరు కూడా చెయ్యొచ్చు కదా, చేతగాక చేస్తే అర్థమైతది. ఆడలేక మధ్య మీద పడి కొట్టుకోవడం సావడం అంటారు చూడు, ఒక సామెత ద్రాక్ష అందని ద్రాక్ష, అది అందరం ద్రాక్ష, అది ఓకే. అది ఏదైనా చేసినప్పుడు అది రాకపోయినా కూడా మొత్తుకొని వస్తుంటారంట. అది కాదు, ఆడలేక మళ్ళీ చేయలేరు, పీకలేరు, ఆడలేరు, ఇక డబ్బులు కొడుతుంటారుగా, అది మంచి కొడతలేదు అని అంటారంట. ఆడలేక మధ్యల మీద కొట్టుకున్నారని. అట్లనే మీ చేయరాదు, చేసే వాళ్ళ మీద పడి కొట్టుకుంటుంటారు. ఎంతో మంది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నొప్పి ఏందో, వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ ఉండే తిప్పలేందో, వాళ్ళ కథలేందో. ఏదో 4 రూపాయలకి ఎందుకో సరే ఎవరు కష్టం వాళ్ళు పడుతుంటారో అది చేస్తుంటారు. ఎంకరేజ్ చేస్తే చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసి పడేయండి, అంతే నేను చెప్పేది. ఇంకోటి, మన ఇష్టపడే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 6 lakh అట్లనే నా బిడ్డ 1,050,000, నా కొడుకు 120, వీళ్ళందరూ కూడా ఇష్టపడే వాళ్ళే. ఎక్కడ ఒకరు నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా వాళ్ళు మా సబ్స్క్రైబర్ గారు. మీరు ఎప్పుడు నా పిల్లలపైన మీ ఆశీర్వాదం ఇవ్వమండి, మీ చల్లని దీవెనలు నా పిల్లలపైన ఎప్పుడు ఉండాలండి. నేను మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు మీకే ఇదే, నేను నా చేతులైతే నా హనుమాన్ దగ్గర తప్ప ఇంకెక్కడ చేతులు ఎత్తను, ఇంకోటి తల దించను. నా క్యారెక్టర్ అట్లాగా. ఇంకా నా కొవ్వు మదము లేకపోతే అహము ఏమన్నా ఎన్ని అవార్డులు ఇచ్చినా నాకు మస్తు ఇచ్చారు, నేను తీసుకున్నా. అవన్నీ నా కిరీటాలే అనుకున్నా. ఎవరు ఎన్నన్నా ఏమన్నా కూడా సరే అవన్నీ నేను తీసుకున్నా. కానీ నేను ప్రేమకి ఎప్పుడు దాసాను, మీకు 100 సార్లు చెప్తా కదా, ప్రేమకి ఎప్పుడు నేను కాళ్ళకాడ నాకు తిండి లేకపోయినా, అది లేకపోయినా, ఇది లేకపోయినా మీ ప్రేమ ఉంటే చాలు. ఎవరైనా సరే నాకు ప్రేమనంది మంచిగా, అంటే వినయంగా, ప్రేమగా, అహంకారంగా, లేకపోతే ఈర్ష, లేకపోతే ఒకర బుద్ధులు ఏమున్నా సరే అవి నన్ను మనిషిగా ఉంచవు. నా పిల్లలు ఏదన్నా కూడా ఉంచవు నన్ను మనిషిగా. నా పిల్లల పైన మీ అందరు మంచి మనుషుల ఆశీర్వాదం అంతా ఉండాలని కోరుకుంటూ మాదైతే ఇది అయిపోయింది. నేను నా బిడ్డ దీనికి సెండ్ ఆఫ్ ఇస్తారు, ఇంకా నేను పోతున్నా. ఫైనల్ గా చూపిస్తా వచ్చేయండి, అయిపోయింది. ఇది చూసిరా, ఇది ఏం లేదు. ఇందులో మనం మళ్ళొకసారి చెప్తున్నా, ఎల్లిపాయి, పచ్చిమిరపకాయ, ఇది కరేపాకు, ఉప్పు, పసుపు, చికెన్, అంతే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్లు పోయొద్దు, అందులోకించి నీళ్లు ఉరుతాయి, ఆ నీళ్లు కూడా ఎగిరిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. పప్పే చేయలే కదరా, పప్పు అయిపోయింది. మెదిపేసి పోపు పెట్టేస్తా. ఈ వీడియో ఇప్పటికీ మీతో చాలాసేపు మాట్లాడినా అనుకుంటున్నా. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తా. తప్పకుండా మీరైతే ముందు తమ్ముడు ఛానల్లోకి వెళ్ళి ఛాలెంజ్ చూడండి. ఎందుకంటే ఆ టేస్టీ చిల్లీ చికెన్ ఫ్రై అండ్ పప్పు పెట్టుకొని మేము ముగ్గురం, నేను, మా తమ్ముడు, మా మమ్మీ ముగ్గురం ఛాలెంజ్ చేస్తాం. ఎప్పుడు మీరు పెట్టే కామెంట్స్ కి ఒక్కసారన్నా రిప్లై ఇవ్వాలి, నా మనసులో ఉన్న మాటలు చెప్పాలని నేను అనుకుంటా. ఈ రోజు నేను నా మనసులో ఉన్న మాటలు చెప్పినా మా మమ్మీ ఇంకా వైల్డ్ గా చెప్పింది. ఇంకా అవన్నీ నన్ను ఇష్టపడే వాళ్ళకి, మన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేను పడే ఆ పెయిన్ అది మీకు తెలియాలి అని చెప్పడం వాస్తవం, మీకు కూడా తెలియాలి కదా అన్నట్టు నేను చెప్పిన. ఇంకా నెగిటివ్ వాళ్ళకి మమ్మీ ఇచ్చిన సమాధానాలన్నీ నెగిటివ్ గా ఉండే వాళ్ళందరికీ, ఈవెన్ నేను కూడా పాజిటివ్ గా ఉండే వాళ్ళకి మీ సపోర్టే ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకురావడం. ఈ రోజు ఇదే ముందు నిల్చొని మీకు సంజాయిషి ఇవ్వడం అవుతుంది. ఇంకెవరైనా కూడా మేము అసలు సంజాయిషి ఇచ్చే మనుషులమే కాదు, అంటే బయట అయితే అలాంటిది ఇస్తున్నామంటే అందులో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమాధానం తెలవాలి కదా, వాస్తవాలు ఏంటి అని తెలవాలని చెప్పడం. ఇకపై రెగ్యులర్ గా ముందుకు రావడానికి ట్రై చేస్తా. నాకు నిజంగా చెప్తున్నా, పిల్లలతో అవ్వట్లేదు. సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, వాళ్ళని పక్కకు పెట్టి నేను వీడియోలు తీసుకోలేకపోతున్నా. సో ఎప్పుడైతే అట్లా వీడియో తీసే ఛాన్స్ వస్తుందో ఖచ్చితంగా వీడియోకి తీయాలని ముందుకు వస్తూనే ఉంటా. అంటే వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తా. అందులో కుకింగ్ వాటికంటే నా మనసులో ఉన్న విషయాలు చాలా, వాటికి ఆన్సర్ చేయడానికి, మీ పైన ఉన్న ప్రేమ చూపించడానికి, ఎవరైతే కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో అవి చెప్పడానికి ఖచ్చితంగా దగ్గరలో వస్తూనే ఉంటా. లాంగ్ వీడియోలు తీస్తూనే ఉంటా. షార్ట్ వీడియోల్లో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండలేకపోతుంది. సో అది అన్నమాట విషయం. ఫైనల్ గా అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దాంతోపాటు ఇంకా మనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.